రోదసిలోకి శుభాంశు శుక్ల ప్రయాణం ప్రారంభమైంది. 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి ఐఎస్ఎస్ కు బయలుదేరి వెళ్లాడు. శుక్ల సహా నలుగురిని తీసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ రేపు సాయంత్రం ఐఎస్ఎస్ తో డాకింగ్ కానుంది. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల మొదలుపెట్టిన రోదసి యాత్ర శుభారంభమైంది. మన దేశం నుంచి రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి పయనమయ్యారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. Takes flight. Godspeed AX4. 9 Merlin engines. We're into the throttle bucket, preparing for max Q. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ ను చేపట్టింది. ఇస్రో, నాసా, ఈఎస్ఏలు భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపూర్, స్టావోస్ట్ రోదసిలోకి వెళ్లారు. శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతరిక్షంలో ఆయన్ను సుక్స్ గా పిలువనున్నారు. X4 crew to orbit. The next milestone for our first stage is going to be the landing burn, where we'll relight just the center engine, as John mentioned. Dragon, SpaceX, nominal trajectory. Again, things we love to hear. Stage 1 FTS. Dragon copy, nominal trajectory. 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి ఒకరు రోదసిలో భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం 2027లో చేపట్టే స్వీయ మానవ సహిత యాత్ర గగనయానికి ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది. ఐఎస్ఎస్ లో శుభాంశు ఇస్రో తరపున 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. దీంతో ఐఎస్ఎస్ లో ఒకే మిషన్ లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది.